కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపులో ప్రత్యేక ధన్యవాదాలు సార్. చిత్తూరు సచివ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుల వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భారత్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవరెడ్డి నాగచంద్రం గారు ఎక్స్ బిఎస్ఎఫ్ వారిని సన్మానం చేయవలసిన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదేవిధంగా జగదీష్ కుమార్ గారు సిఆర్పిఎఫ్ పనిచేశారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదేవిధంగా మన్ని రమేష్ గారు, సిఆర్పిఎఫ్ లో 10 years ఎక్స్పీరియన్స్ తో పనిచేశారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మీరందరూ ఒకసారి నుంచుంటే గ్రూప్ ఫోటో పేపర్ తీసుకుంటారు సార్. స్లోగా పక్కొచ్చేయండి సార్, బైక్ దాటి వెళ్ళకూడదు. దయచేసి సార్ బైక్ ముందు ఎవరుండొద్దు రిక్వెస్ట్ చేస్తున్నాం, పోటీ పడొద్దు. శ్రీ పితాని సత్యనారాయణ గారు. భూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న. శ్రీ పితాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో భారత సైన్యానికి మద్దతుగా ఈ రోజు ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మన నియోజకవర్గం భారత్ మాతాకి, భారత్ మాతాకి. మొన్న కాశ్మీర్లో జరిగిన పెహల్గాం తీవ్రవాద చర్యని ద్వారా 26 మంది దారుణంగా తప్పుపడితే దానికి ఎప్పటి నుంచో భారతదేశంలో పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలు, భారతదేశం యొక్క ఏదైతే శాంతిని కాపాడాలని, శాంతి ద్వారానే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఔన్నత్యమైన దేశంగా ఉంటుందని ఆలోచన చేసి ఈ ప్రజాప్రభుత్వం ఇంత బలమైనప్పుడు కూడా చర్చల ద్వారా, శాంతి సందేశం ద్వారా పక్క దేశమైన పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మందలించుకుంటూ ఈ నక్సలిజాన్ని అంతం చేయండి అని చెప్పి అనేక సార్లు పాకిస్తాన్ని మందలించినప్పుడు కూడా మరి పెహల్గాంలో జరిగిన దుశ్చర్య ద్వారా భారతదేశానికి మచ్చ, భారత పౌరులని అన్యాయంగా పట్టబెడితే చూసే ఊర్చుకునేది లేదు, చూడకూడదు అనే ఆలోచన చేసి ఎప్పటి నుంచో ఓర్పుతోటి సహనంతో పాకిస్తాన్ యొక్క దుశ్చర్యని ఎప్పటికప్పుడు చూస్తూనే
కవింపుకి వెళ్ళకూడదని ఆలోచన చేసినప్పుడు కూడా వారు చేస్తున్న దుశ్చర్యకి ఏదైతే ఒక దుర్మార్గుల్ని ప్రోత్సహించుకుంటూ భారతదేశం మీద అశాంతిని నెలకొల్పాలని భారతదేశంలో ఉండే సహనానికి దెబ్బతీసిన సందర్భంగా మరి మీకందరూ తెలుసు, ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఒక సింధూర్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క రియాక్షన్స్ ఒక రాత్రి 9 స్థావరాలు ఏదైతే భారతదేశాన్ని యొక్క శాంతికి భంగం కలుగుతుందో వారి యొక్క స్థావరాలని ఏదైతే దుర్మార్గుల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంని చేస్తున్న స్థావరాలని కూడా మట్టిని పెట్టిన ఘనత భారతదేశ సైనికులది. మన జాతి యొక్క గౌరవించాన్ని కాపాడిన త్రిదళాలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.